హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఫుట్బాల్ వరల్డ్ కప్లో కాంట్రవర్సీస్ కొత్త ఏం కాదు. ఎప్పుడో 1986లో నేను ఫస్ట్ టైం ఫుట్బాల్ వరల్డ్ కప్ చూసినప్పుడు అప్పుడు ది కాంట్రవర్షియల్ హ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్ బై డియగో మారడోనా, దాని గురించి ఇప్పటి కూడా మాట్లాడుకుంటాం. చేయి తగిలింది అతనికి ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో అని చెప్పి. సో అలా చాలా కాంట్రవర్సీస్ చూసాం మనం. బట్ కరెంట్ వరల్డ్ కప్లో కూడా చాలా కాంట్రవర్సీస్ వస్తున్నాయి. మెయిన్గా అర్జెంటీనా వర్సెస్ ఈజిప్ట్ మధ్య జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లో అర్జెంటీనాని గెలిపించే ప్రయత్నం చేశాడు రిఫరీ అండ్ ఫీఫా అందరూ కుమ్మక్కయ్యి. ఇక్కడ అర్జెంటీనా ఇది కరెంట్ వరల్డ్ ఛాంపియన్స్ అండ్ మెస్సీ ఉన్నాడు ఆ టీంలో. మెస్సీ కొనసాగడం ఫీఫాకు అవసరం టు క్యాచ్ ఐబాల్స్. కమర్షియల్గా సక్సెస్ కావాలి, 300 మంది వ్యూయర్షిప్ పెరగాలి అనుకుంటే మెస్సీ ఉండాలి. అలా వీలైతే మెస్సీ టీం అంటే అర్జెంటీనా వర్సెస్ ఫ్రాన్స్, లాస్ట్ టైం కూడా అదే ఫైనల్ జరిగింది. ఫ్రాన్స్లో ఎంబాపే ఉన్నాడు. ఎంబాపే అండ్ మెస్సీ టీం మధ్య జరిగితే ఫీఫా కంటే ఆనందించే వాళ్ళు ఉండరు. ఫీఫా అంటే అదే ప్రపంచ ఫుట్బాల్ సంఘం, వాళ్ళే నిర్వాహకులు. సో ఆ రకంగా దీన్ని ప్లాన్ చేస్తున్నారు. అర్జెంటీనాకి హెల్ప్ చేస్తారు, అర్జెంటీనా దగ్గరుండి గెలిపించారని చెప్పి ఈజిప్ట్ వాళ్ళు చాలా ఆగ్రహంతో ఉన్నారు. మ్యాచ్లో చాలా కాంట్రవర్షియల్గా చాలా యాంగ్రీ రియాక్షన్స్ జరిగినాయి. రెఫరీ మీద విరుచుకుపడ్డారు ఈజిప్ట్ ప్లేయర్స్ కానీ వాళ్ళ కోచింగ్ స్టాఫ్ కానీ. సో చాలా కాంట్రవర్షియల్గా మ్యాచ్ జరిగింది. యాక్చువల్లీ దట్ వాజ్ అ వెరీ గుడ్ మ్యాచ్. ఎందుకంటే 67 నిమిషంలో సెకండ్ గోల్ కొట్టారు ఈజిప్ట్ వాళ్ళు. 2-0తో వెనకబడి ఉంది అర్జెంటీనా. కానీ లాస్ట్ 17-18 నిమిషాల్లో వాళ్ళు 3 గోల్స్ కట్టి మ్యాచ్ గెలిచారు. కానీ మేమే గెలవాల్సింది, మాకు ఒక గోల్ డిజర్వ్ చేశారు, ఇంకో పెనల్టీ ఇవ్వలేదని చెప్పి చాలా చాలా కోపంగా ఉన్నారు ఈజిప్ట్ వాళ్ళు. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఒక మ్యాచ్ గురించి అని కాదు. జనరల్గా నాకు అనిపించడం కాదు, జరుగుతున్నది ఏంటంటే అది క్రికెట్ వరల్డ్ కప్ కావచ్చు, క్రికెట్ ఇంపార్టెంట్ మ్యాచెస్ కానీ సిరీస్లు కానివ్వండి, ఎనీ వరల్డ్ ఈవెంట్ జరుగుతుంటే దాంట్లో మేజర్గా ఏం చేస్తున్నారంటే మార్కెటింగ్ మీద చేస్తున్నారు. మార్కెటింగ్ ఫిక్సింగ్ జరుగుతుంది. అంటే పలానా టీం ముందుకు వెళ్ళాలి. ఇండియా పాకిస్తాన్ ఒకటే గ్రూప్లో ఉండాలి, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగాలి, వీలైతే ఇండియా పాకిస్తాన్ 3-4 సార్లు జరగాలి క్రికెట్లో అని చెప్తున్నాను. సో ఈ రకంగా ఏంటంటే ఆ రకంగా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకుని దాన్ని ఒక కమర్షియల్గా సక్సెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రిజల్ట్స్ని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఐఎమ్ నాట్ 100% సేయింగ్ దట్ అర్జెంటీనాకి ఫేవర్ జరిగిందని చెప్పట్లేదు. దట్ జ్యూరీ ఈజ్ స్టిల్ అవుట్. దీని మీద ఇంకా చర్చ జరుగుతూనే ఉంటుంది. నిన్నటి నుంచి మొన్న జరిగింది మ్యాచ్, మొన్న నైట్ జరిగింది. బట్ ఇప్పటివరకు దాని మీద ఇంకా చర్చ జరుగుతూనే ఉంది వేరియస్ ఫోరమ్స్లో. నేనేది ఏంటంటే అది వాళ్ళు చేశారని కాదు, జనరల్గా ఆ ఫీలింగ్ అయితే ఉంది. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. క్రిస్టియానో రొనాల్డో అనదర్ గ్రేట్ ప్లేయర్. అతనికి ఇదే ఆఖరి వరల్డ్ కప్. అతను వరల్డ్ కప్ స్టార్ట్ కాకముందే అతనికి ఒక రెడ్ కార్డ్ దొరికింది ఒక మ్యాచ్లో, క్వాలిఫైయింగ్ వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్లో. దానివల్ల ఏంటంటే అతనికి 3 మ్యాచ్ల సస్పెన్షన్ ఉంది. ఆ తర్వాత ఒక మ్యాచ్ సస్పెన్షన్ ఆల్రెడీ చేశాడు వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వకముందు. కానీ వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యేటప్పటికి అతని ప్రెజెన్స్ ఉండాలి. లేకపోతే పోర్చుగల్ మ్యాచ్లు జనాలు ఎవరు వస్తారు, ఆ మ్యాచ్లు ఎవరు చూస్తారు? క్రిస్టియానో రొనాల్డో అన్ని మ్యాచ్లు ఆడాలి వీలైనంత వరకు. అందుకని ఏం చేశారంటే ఆ సస్పెన్షన్ని ఇమీడియట్గా అమలు చేయకుండా దాన్ని ఒక ఏడాదిలోపు ఎప్పుడైనా మీరు వాడుకోవచ్చు అన్నట్టుగా. దానివల్ల ఏంటంటే అతను మొదటి 2 మ్యాచ్లు ఆడాడు, పోర్చుగల్ ఆడిన మొదటి 2 మ్యాచ్లు ఆడాడు. లేకపోతే రొనాల్డో మైట్ నాట్ హ్యావ్ ప్లేడ్, రొనాల్డో వుడెంట్ హ్యావ్ ప్లేడ్ దోస్ 2 మ్యాచెస్. ఆ మ్యాచ్లు ఆడుండేవాడు కాదు ఖచ్చితంగా ఆ రెడ్ కార్డ్ రూల్ని ఇంప్లిమెంట్ చేస్తుంటే. సో అక్కడ కూడా మ్యానిపులేషన్ జరిగింది. అలాగే మీకు నేను ఒక షార్ట్ వీడియో కూడా చేశాను. అదేంటంటే యుఎస్ఏ ది హోస్ట్, వాళ్ళు బాగా ఆడారు. వాళ్ళు నాకౌట్ మ్యాచ్ బెల్జియంతో ఆడబడడానికి ముందు మ్యాచ్ జరిగింది బోస్నియాతో. ఆ మ్యాచ్లో వాళ్ళ మెయిన్ ప్లేయర్ బొలోగన్ అనే ప్లేయర్కి రెడ్ కార్డ్ ఇచ్చారు. నెక్స్ట్ మ్యాచ్లో అతను కూర్చోవాలి, సస్పెన్షన్ ఉంటుంది. కానీ డొనాల్డ్ ట్రంప్ యుఎస్ఏ ప్రెసిడెంట్ స్వయంగా ఫిఫా అధ్యక్షుడికి 1 కాదు 2 సార్లు 3 సార్లు ఫోన్ చేసి ఆ సస్పెన్షన్ని ఇలాగే పోస్ట్పోన్ చేయించాడు. సో ఈ రకంగా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో దిస్ ఇస్ రెడిక్యులస్ నన్ను అడిగితే. యాక్చువల్గా మీకు ఆ మ్యాచ్లో జరిగిందని చెప్తాను. అర్జెంటీనా వర్సెస్ ఈజిప్ట్ మ్యాచ్. అర్జెంటీనాకి అంతకుముందు కూడా కోబే వర్డేనా కేప్ వర్డే అనుకోండి అనే ఒక టీం, 5 లక్షల జనాభా ఉండే టీము మొట్టమొదటిసారి వరల్డ్ కప్ ఆడుతున్నారు. ఆఫ్రికాలో ఉన్న ఒక ద్వీప సముదాయం అది. వాళ్ళు వణికించారు. చివరిలో
ఒక గోల్ ఎక్స్ట్రా కొట్టి అర్జెంటీనా గట్టెక్కింది. సో అర్జెంటీనా ప్రస్థానం అంత స్మూత్గా ఏం లేదు. అలాగే ఇక్కడ ఈజిప్ట్ ఈజ్ అ స్ట్రాంగ్ టీమ్. మీకు అక్కడ మొహమ్మద్ సాలా ఉన్నాడు కదా, మనకి మొహమ్మద్ సాలా అంటే చాలా స్టార్ ప్లేయర్ అతను ఆ టీంలో ఉన్నాడు. ఆ టీమ్ ఇస్ ఎ స్ట్రాంగ్ టీమ్ ఈజిప్ట్. వాళ్ళు కూడా మొదట్లోనే వాళ్ళు ఒక గోల్ కొట్టారు, ఒక పెనల్టీ వచ్చింది అర్జెంటీనాకి. కానీ మెస్సీ ఈ వరల్డ్ కప్లో రెండోసారి పెనల్టీలో మిస్ అయ్యాడు. కానీ ఆ తర్వాత కూడా ఈజిప్ట్ డామినేట్ చేసింది. ఫస్ట్ హాఫ్లో 1-0తో లీడ్ చేశారు. సెకండ్ హాఫ్లో 67th మినిట్లో వాళ్ళు జికో అనే ప్లేయర్ అద్భుతమైన గోల్ కొట్టాడు. ఎక్కడి నుంచి అంటే అర్జెంటీనా డి నుంచి తీసుకొచ్చాడు బాల్ని, ఈజిప్ట్ డి నుంచి తీసుకొచ్చాడు బాల్ని, తీసుకొచ్చి అక్కడి నుంచి బాల్ అందుకొని డైరెక్ట్గా గోల్ కొట్టాడు. బ్యూటిఫుల్ గోల్, బెస్ట్ గోల్. నేను అన్ని చూడలేదు మ్యాచ్లో, నేను హైలైట్స్ ఎక్కువ చూస్తున్నాను. ఎవ్రీబడి ఈజ్ థింకింగ్ దట్ ఈస్ ద బెస్ట్ గోల్ ఆఫ్ ది టోర్నమెంట్, బట్ దట్ వాజ్ డిజలౌడ్. దాన్ని డిజలో చేశారు సెకండ్ హాఫ్లో. ఎందుకంటే ఈజిప్ట్ డీలో ఉన్నప్పుడు ఒక ప్లేయర్ ఫౌల్ చేశాడు. ఫౌల్ అంటే ఏంటి? కాలు తొక్కాడు. అర్జెంటీనా ప్లేయర్ కాలు తొక్కాడు ఈజిప్షియన్ డిఫెండర్. అది ఎక్కడ జరిగింది? ఆ చివరి జరిగింది. మరి ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చినప్పుడు మొత్తం అంతా వెనక్కి వెళ్ళి, అంటే అది ఒకటే మూవ్ అనుకోండి, కానీ అది మొత్తం వెనక్కి వెళ్ళి వార్ ఉంటుంది అక్కడ. మనకి డిఆర్ఎస్ ఉన్నట్టుగా వార్ అని టీవీ రివ్యూ సిస్టమ్ ఉంటుంది. దాంట్లో రెఫరీ చూసి అది ఫౌల్ అని ఆ గోల్ని డిజల్వ్ చేశాడు. దాంతో వాళ్ళ టెంపర్స్ రైజ్ అయిపోయినాయి. వాళ్ళ కోచ్తో సహా అందరూ చాలా చాలా గందరగోళం సృష్టించారు. అయినా కూడా అదే జికో మరికొద్ది నిమిషాల తర్వాత సెకండ్ గోల్ కొట్టాడు. సెకండ్ గోల్ కొట్టి మళ్ళీ టీంని ముందంజ వేయించాడు. సో కానీ లాస్ట్లో అర్జెంటీనా బాగా పర్ఫామ్ చేసి వాళ్ళు 3 గోల్స్ కొట్టారు. దాంట్లో మెస్సీ కూడా గోల్ కొట్టాడు. మెస్సీ బ్రిలియన్స్ వల్లనే వాళ్ళు గెలిచారు. మెస్సీ అఫ్కోర్స్ ఈజ్ ఎ గ్రేట్ ప్లేయర్, నో డౌట్ అబౌట్ ఇట్. సో గెలిచారు, బాగానే ఉంది. కానీ ఆ తర్వాత వాళ్ళ కోచ్ ప్రెస్ మీట్లో కూడా ఏం చెప్పాడంటే, చాలా అన్యాయం జరిగింది మాకు, ఒక పెనల్టీ ఇవ్వలేదు మొహమ్మద్ సలాకి. లాస్ట్లో చివరిలో ఒక పెనల్టీ ఇవ్వలేదు. అర్జెంటీనా స్కోర్డ్ ద థర్డ్ గోల్. ఒక పెనల్టీ ఇవ్వాల్సిందే, అది ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు 2 రకాలు, అంటే ఆ గోల్ డిజల్వ్ చేయడం, తర్వాత వాళ్ళకి మొహమ్మద్ సలాకి ఇవ్వాల్సిన పెనల్టీ ఇవ్వకపోవడం, దీని రెండింటిని వాళ్ళు చాలా తీవ్రంగా వస్తున్నారు. ఇవే కాకుండా చాలా సందర్భాల్లో వాళ్ళ ఫిజికల్ ఛాలెంజెస్, అర్జెంటీనా ఫిజికల్ ఛాలెంజెస్ని ఫ్రెంచ్ రెఫరీ అతను పూర్తిగా ఇగ్నోర్ చేశాడు. అలా కాకుండా మేమేదో మంచి మూవ్ స్టార్ట్ చేసాం, గోల్ వైపు దూసుకెళ్తున్నాం అంటే చిన్న ఏదో రీజన్ పెట్టి దాన్ని ఫౌల్ ఆట పెట్టి బ్రేక్ వేసాడు మాకు అని వాళ్ళు. అంటే ఇలాంటివి మనకి క్లియర్ కట్గా తెలియవు, కానీ అవతల వాళ్ళకి అర్థమవుతాయి. సో చాలా క్లియర్గా అర్జెంటీనాని గెలిపించాలి. మెస్సీ కంటిన్యూ కావాలి, క్వార్టర్ ఫైనల్ ఆడాలి, సెమీఫైనల్ ఆడాలి, ఫైనల్ కూడా ఆడాలి. వీలైనంత వరకు మెస్సీని చివరి దాకా ఉంచాలి. వీలైతే ఫ్రాన్స్ అర్జెంటీనా ఫైనల్ చేయాలి, ఎంబాపే వర్సెస్ మెస్సీ అని దాన్ని బ్రహ్మాండంగా ప్రమోట్ చేసుకోవాలి అని ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలో చాలా వరకు నిజం ఉందని నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఏ టోర్నమెంట్ అయినా ఇండియా చివరిదాకా ఉండాలి. ఎప్పుడైతే 2007లో మనం ఓడిపోయాం కదా, గ్రూప్ స్టేజ్లో నిష్క్రమించాం వన్డే వరల్డ్ కప్లో, అప్పటి నుంచి రూల్స్ ఎలా మార్చారంటే ఇండియా ఖచ్చితంగా ముందుకెళ్ళేలాగా మార్చారు. అంటే మరీ అంత దారుణమైతే తప్ప ఇండియా ముందుకెళ్లకుండా ఉండదు. కనీసం వాళ్ళు ఒక సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ వరకైనా వెళ్తారు. సెమీస్కి వెళ్తారని మనం చెప్పలేం లేదు. సో ఆ రకంగా రూల్స్ని ట్వీక్ చేసి మొత్తం మీద ఇంపార్టెంట్ టీమ్స్ని ముందుకెళ్ళేలా చేయడం, ఇంపార్టెంట్ ప్లేయర్స్ కంటిన్యూ అయ్యేలా చేయడం, ఇది కరెంట్ ట్రెండ్గా కనిపిస్తుంది. మార్కెటింగ్ ఫిక్సింగ్ అని, మ్యాచ్ ఫిక్సింగ్ అంటే ఏదో ఎవరో బెట్టింగ్ చేయడం కాకుండా నిర్వాహకులే ఒక రకమైన ఫిక్సింగ్ చేస్తున్నారు. దట్ ఈస్ ఎ రియాలిటీ. ఏదో గాలి కబురు మీకు చెప్పట్లేదు. ఇలాంటి రియాలిటీ మనకు అనిపిస్తుంది. ఆర్గనైజర్స్ ఆర్ ఎన్ష్యూరింగ్ దట్ సమ్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ అండ్ ఇంపార్టెంట్ టీమ్స్ దే స్టే ఫర్ ఎ లాంగర్ టైమ్ ఇన్ ది టోర్నమెంట్ అనేది చాలా వరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను మీకు దీంట్లో 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, 1 కాదు 2 కాదు 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో ఇది చాలా దారుణమైన ట్రెండ్. అది మీకు ఏదైనా మెరిట్ ప్రకారం జరగాలి, రెఫరీయింగ్ పర్ఫెక్ట్గా జరగాలి. ఇప్పుడు మీకు నిర్వాహకులే ఒక రెఫరీకి నువ్వు పలానా టీంకి ఫేవర్ చేయమని చెప్పి అది చెవిలో చెప్పారని అనట్లేదు, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దెమ్. అలా మనకి ఇంప్రెషన్ కలిగినప్పుడు అది ఇట్ సెండ్స్ వెరీ వెరీ బ్యాడ్ రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి దానివల్ల చాలా చాలా అంటే ఏ చిన్న తప్పు జరిగినా, హ్యూమన్ ఎర్రర్ చేసిన రెఫరీ కానీ అంపైర్ కానీ దాన్ని వేరే రకంగా చూసే అవకాశం ఉంటుంది. సో ఈ రకమైన మార్కెటింగ్ ద గేమ్ అట్ ది కాస్ట్ ఆఫ్ ఇట్స్ క్రెడిబిలిటీ అనేది నాకు చాలా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మరి ఈ విషయంలో దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్స్లో చెప్పండి.